హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, రెనోడ్ పర్సనాలిటీ అండ్ ఆల్సో ఆస్ట్రాలజర్ ఫణీంద్ర భార్గవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్ సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని పిలవగానే వచ్చి ఇక్కడ మా కోసం యూటిలైజ్ చేస్తున్నందుకు. మన కోసం మనం బతుకుతూ ఉంటాం, కానీ ప్రజల కోసం బతకడంలో కొంచెం ఆనందం ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలామంది వరకు రీచ్ అవుతుంది మీ యొక్క మీడియా ద్వారా అని ఎక్స్పెక్ట్ చేసి మీరు ఫోన్ చేయగానే నో అనకుండా రావడానికి కారణం ఏంటంటే, ఎస్పెషల్లీ ఇట్ మస్ట్ గో దిస్ వీడియో టు ద లార్జర్ పీపుల్ ఆఫ్ ద యంగ్ కపుల్స్. యంగ్ పీపుల్ పోయి, అదేవిధంగా ఒక పేరెంట్స్ కూడా పోయి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి ఈరోజు ఆస్ట్రాలజీ వర్సెస్ సైన్స్ వర్సెస్ మ్యారేజ్ డైవర్స్ అన్న కాన్సెప్ట్ తోటి మీ దగ్గరికి రావడం జరిగింది. ఓకే, అయితే ఈ అన్ని డైరెక్షన్స్లో కూడా నేను అడుగుతాను మిమ్మల్ని. మీరు ఏదైనా అడగండి, ప్రజల శ్రేయస్సు కోసం, యంగ్స్టర్స్ సంతోషం కోసం ఏది అడిగినా కూడా ఐఎమ్ రెడీ టు గివ్. బట్ వాళ్ళు ఈ వీడియో చూసి దీనిలోకి వెళ్ళి దే మస్ట్ టేక్ సమ్ జ్యూస్ తీసుకొని వాళ్ళ లైఫ్ అట్లీస్ట్ ఒక 100 మంది విని ఒక ఇద్దరు కూడా దీన్ని పాటిస్తే చాలా రిజల్ట్ వస్తుందని నా యొక్క కోరిక. ఓకే, అండ్ అన్నయ్య, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఎలక్టెడ్ బార్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్గా. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. అయితే మిమ్మల్ని నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ లేదా బయట ఎవరైనా లాయర్ కనిపిస్తే కూడా వాళ్ళని వెంటనే అడగాలనుకునే క్వశ్చన్, ఎక్కువ డివోర్స్ కేసులు అవుతున్నాయి ఏంటి, మరి ఎలా కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళకి, అసలు మీ దగ్గరికి వచ్చే డివోర్స్ కేసెస్లో ఎక్కువ వరకు లవ్ మ్యారేజ్ కేసులు ఎక్కువ ఉంటాయా, అరేంజ్ మ్యారేజ్ కేసులు ఎక్కువ ఉంటాయా? ఇక్కడ విడిపోవడానికి లవ్ అరేంజ్ అనేది ఏముండదు. విడిపోవాలి అన్నప్పుడు వాళ్ళకు ఈగోస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఆ ఈగోస్ ముంగట్టుకు వచ్చినప్పుడు అక్కడ మనం అంటే లవ్ చేసిన 5 ఏళ్ళు మర్చిపోతారు, పెళ్లి చేసుకోవడానికి 5 కోట్లు కూడా మర్చిపోతారు. 5 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా మర్చిపోయి కేవలం ఒక 100 రూపాయల వస్తువు ఈగో కోసం విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అన్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద బోత్ ద పర్సనాలిటీస్. ఈరోజు నేను ఈ వీడియో మీకు ఎస్పెషల్లీ ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ద జెండర్. నాకు అబ్బాయి కన్నా అమ్మాయిలు అంటే గౌరవం, అమ్మాయిల కన్నా అబ్బాయిలు అంటే ప్రేమ. కాబట్టి ఇది ఇద్దరిని ఉద్దేశించే చెప్తున్నాను, ఎవరొక్కరి కోసం కూడా కాదు. కాబట్టి డోంట్ థింక్ ఒకవేళ నేను మాట్లాడుతున్న సందర్భం లోపల పర్టికులర్గా అమ్మాయి అబ్బాయి అని కాదు, ఇది ఇద్దరికి కూడా వర్తిస్తున్న టాపికే ఎస్పెషల్లీ. సో ఈ టాపిక్ లోపల లవ్ మ్యారేజ్ అనేది ఒక ఏజ్. టుడే ఇన్ ద మార్నింగ్ వన్ పర్సన్ కేమ్. అబ్బాయి వయసు 24 ఏళ్ళు. 24 ఏళ్ళు. దే హెయిల్స్ ఫ్రమ్ ఆంధ్ర. అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. పొద్దున్నే ఊరుకుంటూ వచ్చిండు ఆఫీస్కి. 24 ఏళ్ళ అబ్బాయికి పెళ్ళయిందా? కాలేదు. అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసిండు. నేను పెళ్లి చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని నా దగ్గరికి వచ్చింది. ఓ మై గాడ్. ఓకే, అది ఎక్కడ టోటల్ అంటే ఆంధ్రాకు అండ్ తమిళనాడుకు మధ్యలో ఉన్న ప్లేస్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ ప్లేస్. అయితే అమ్మాయిని తీసుకొని రావాలి సార్. బోత్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. బోత్ ఆర్ ఫ్రమ్ ఒక అంటే మామూలు సహజీవనం చేసే ఫ్యామిలీ. నేనేం సమాధానం చెప్పాలి ఒక అడ్వకేట్గా? అమ్మాయిని లేపుకొని రమ్మనాలనా, అమ్మాయిని పెళ్లి చేసుకోమనాలనా? అబ్బాయి ఏమో 20-25 ఏళ్ళ జీతగాడు. ఎక్కండి ఆ ప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్లో బతుకున్నాడు. అమ్మాయి డిగ్రీ చేసింది. అబ్బాయికి ఫాదర్, మదర్, సిస్టర్, ఇదంతా కూడా ఫ్యామిలీ చూసుకోవాలి. నేను నా దగ్గరికి పొద్దున్న 8 ఉరుక్కుంటూ వచ్చి నాకు కంపల్సరీ మీరు సమాధానం చెప్తే నేను ఇవాళ నేను పోతే అమ్మాయిని లేపుకొని వస్తా అంటే నేనేం చెప్పాలి సమాధానం? అటు అమ్మాయి ఓకే అందా? అమ్మాయి ఓకే అంటుంది. ఓకే, అమ్మాయి ఓకే అంటుంది. ఇప్పుడు ఇద్దరు మనుషులను కలుపుతా. భవిష్యత్తు అమ్మాయి కుటుంబం ఏమవుతుంది? అదే అబ్బాయి యొక్క కుటుంబం 25,000 జీతం, కేవలం 25,000 జీతం. ఆ 25,000 జీతంలో ఈ అమ్మాయి యొక్క కొత్తగా పెళ్ళైన అమ్మాయి కోరికలు ఏం తీరుస్తాడు? చదువుకునే చెల్లె యొక్క భవిష్యత్తును ఏం చూసుకుంటాడు? కానీ పాపం ఇప్పుడు మీరు చెప్పిన కేసు లాంటివి ఒక అడ్వకేట్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి కేసులు వస్తే ఇట్లాంటివి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అవును. మీరేం చెప్పారు ఈ కేసులో? ఈ కేసులో నేను ఏం చెప్పినా అంటే, నానా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఒక 1 మంత్ ఆగి నా దగ్గర రా. అమ్మాయికి నువ్వు ఫోన్ చేయకు. అమ్మాయి ఫోన్ చేస్తే నువ్వు ఎత్తు, నువ్వు మాత్రం ఫోన్ చేయకు. ఎందుకంటే ఈ 1 మంత్ లోపల అమ్మాయికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందా అనేది చూసుకో. ఈ 1 మంత్లో నీకు ఒకవేళ ఆ అమ్మాయి ఫోన్ చేయకుండా ఉంటే
నీకు అనేది తెలుస్తుంది ఆమె ఇంపార్టెన్స్ ఏంటిదా అన్నది, Okay. ఆమెకి And నీ కనీసం- పట్ల ఉన్న ఇంపార్టెన్స్. అవును, అండ్ కనీసం వాళ్ళు కెరియర్ లో కూడా ప్రాపర్ సెటిల్మెంట్ కెరియర్ ఉండాలి ప్రాపర్ కదా. లేదు, అమ్మాయి కూడా 21 ఇయర్స్, 22 ఇయర్స్. అంటే నేను అట్రాక్షన్ ఇవన్నీ కూడా నేను చెప్పాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం లోపల చిన్నప్పటి నుంచి చూస్తున్న వాతావరణం లోపల ఒక వ్యక్తిని ఒకరిని ఆకర్షింపబడడం ఎలా కానీ, లేకుంటే గుణగణాలు నచ్చడం ద్వారా వాళ్ళు ప్రేమించబడతారు, అవన్నీ సెకండరీ. కానీ కమింగ్ 5 ఇయర్స్ లోపల అప్పుడు కులాలు ముంగట్టుకు వస్తాయి. ఈ అమ్మాయి వచ్చిన వేళా విశేషం లోపల ఈ అబ్బాయి గ్రోత్ బాగుంటుంది. అబ్బాయికి మళ్ళీ అతను చేసే వర్క్ ప్లేస్ లోపల కొత్త పరిచయాలు అవుతాయి. అంటే ఇల్లీగల్ రిలేషన్ ఉన్నా లేకుండా ఈ అమ్మాయికి అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అనుమానం స్టార్ట్ అయినప్పుడు అప్పటికే ఒకలో ఇద్దరు పిల్లలు పుడతారు. ఈ అమ్మాయి ఏదో జీవితంలో అయిదాం అనుకున్న సందర్భం లోపల ఇక్కడికి హౌస్ వైఫ్గానే కన్ఫర్మ్ అయిపోతుంది. అక్కడ వీడి తల్లిదండ్రులు ఉంటారు. ఈ అబ్బాయికి ఒక చెల్లె ఉన్నది. అమ్మాయి ఏం మ్యారేజ్ చేసుకోవాలి? అవును, కరెక్టే. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడా ఎవరన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల? అంటే ఇదంతా కూడా కాన్సెప్ట్ ఉండి నేను ఒకటి చెప్పిన అబ్బాయితో, యు వెయిట్ ఫర్ 1 month. 1 month వరకు నువ్వు ఫోన్ చేయకుండా ఉంటావా అంటే, లేదు సార్ నువ్వు చెప్పినావు కాబట్టి నేను చెయ్యాను. అదేవిధంగా అమ్మాయిని చూద్దాం. ఈ 1 month లోపల అమ్మాయి నువ్వే అన్నప్పుడు అప్పుడు ఆలోచించు. కానీ ఈ 1 month లోపల తల్లిదండ్రులు వాళ్ళ ఆమె పట్ల చూపెట్టే ప్రేమ, ఆమెకు కావాల్సిన నీడ్స్, ఆమెని లవ్ చేయడానికి కారణం ఏంటిది? మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, ఇంట్లో ఎక్కడైతే మనిషికి ప్రేమ దొరకదో ప్రేమ కోసం ఎత్తుక్కుంటూ ఇంకొకటి చూస్తారు. అక్కడ మనిషి రంగు రుచి చిక్కదనం కనబడదు, కేవలం ప్రేమ ఒకటే కనబడుతుంది. అందుకోసమే ఆ ప్రేమలో నువ్వు కనబడ్డావేమో. అప్పుడు ఆ అమ్మాయికి నువ్వు స్కూల్ టైంలో తల్లిదండ్రులు ఆమె పట్ల చూపెట్టే దాన్ని బట్టి ఆ అమ్మాయి నీకు ఆకర్షింపబడ్డది అనుకోవచ్చు కదా. అవును. కాబట్టి యు వెయిట్ ఫర్ 1 month అని చెప్పడం జరిగింది. అలాగే భార్గవ్ గారు, నేను ఇంకోటి కూడా విన్నాను, అంటే మీరు ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారని. అయితే ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఈ కాన్సెప్ట్ అనేది కూడా. మన దగ్గర ఇది అంత అవేర్నెస్లో లేరు జనాలు. అయితే ఈ కాన్సెప్ట్ మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవచ్చు? యూత్ ఈ కాన్సెప్ట్ వల్ల ఎంతవరకు బెనిఫిట్స్ పొందనున్నారు చెప్పండి. ప్రస్తుతానికి మన భారతదేశంలో ఇలాంటి ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ కౌన్సిలింగ్ సెంటర్స్ లేవు. మనకు వెస్టర్న్ కంట్రీస్ లోపల ఓన్లీ ఫ్యూ ప్లేసెస్లలో దట్ టు ఇండివిజువల్ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే వీఆర్ ప్లానింగ్ విత్ ఏ ఒక బ్యాచ్ వైజ్. వై? బికాజ్ ఈరోజు మన భారతదేశం లోపల 10 వివాహాలు జరిగితే 6 నుండి 8 విడాకులు జరుగుతున్నాయి. అవుట్ ఆఫ్ 10 మ్యారేజెస్ 6 to 8 డైవర్స్ అవుతుంది. ఒకవేళ 6 డైవర్స్ అయితే 4 మ్యారేజెస్ ఆర్ ఓన్లీ 1 మ్యారేజ్ హ్యాపీ ఉండాలన్నా ఉండొద్దా అన్న సిచ్యువేషన్ ఉన్నారు. మిగతా 3 కూడా సొసైటీ కోసం కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్, ఎందుకంటే భారతదేశం అనేది ఒక సనాతనమైన భారతదేశం, ఒక ప్రాచీనమైన భారతదేశం. రాముడు, కృష్ణుడు, శివుడు అనే ఒక హిందూ ఆధ్యాత్మికమైన దేశం ప్రపంచం లోపల కేవలం ఒకటి అంటే భారతదేశం. ఆ భారతదేశంలో పుట్టి మనము ప్రాచీన దేశాలను అనుసరిస్తున్నాం ఈరోజు. కానీ ఆ దేశాలు ఈరోజు భారతదేశాన్ని చూసి అక్కడ భారతదేశానికి సంబంధించిన చీరే, కట్టు, బొట్టు, జడ ఇవన్నీ వేసుకొని ఒక ఇస్కాన్ మతాన్ని, లేకుంటే ఒక మతాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా కానీ, అమెరికా కానీ, లండన్ కానీ ఇదొక కాన్సెప్ట్ అయినట్టయితే ఈ కౌన్సిలింగ్ ద్వారా, ఎస్పెషల్లీ ఈ కౌన్సిలింగ్ ద్వారా మేము చెప్పబోయేది ఏంటి అంటే, వీఆర్ గోయింగ్ టు టీచ్ హౌ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్, హౌ యూ పేరెంట్స్ ఆర్. మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, మీ నాన్నమ్మ వాళ్ళు ఎట్లా ఉన్నారు, జైన్ ఫ్యామిలీ సిస్టమ్ ఏంటిది, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ ఏంటిది, మీరు కోల్పోయింది ఏంటి, కోల్పోతున్నది ఏంటిది, భవిష్యత్ తరానికి మీరు చెప్పబోయేది ఏంటిది. అవును, మేమేం టీచ్ చేయం, వాళ్ళ ద్వారానే ఆన్సర్స్ తీసుకుంటాం. వాళ్ళ పిల్లలు కాదు, ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటోళ్ళు పిల్లలు కాదు. ఎవ్రీవన్ ఈజ్ అబౌట్ 25, 30, 35 years. మేము వాళ్ళకి చెప్పేటోళ్ళం కాదు. జస్ట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఏంది మానవ జన్మ మనం ఎత్తినాం, ఆ మానవ జన్మ లోపల మనం చేయాల్సింది ఏంది అంటే, మనకు కొన్ని కాన్సెప్ట్ లోపల మనకు కొన్ని రీచ్ అవుతూ ఉంటాం. ఈరోజు అమెరికా లోపల కేవలం అంటే ఒక కపుల్ వస్తే కౌన్సిలింగ్ తీసుకునే అంటే కాన్సెప్ట్ ఉంది. ఇండియాలో కూడా మన సైక్రాటిస్ట్ అంటాం ఇండియాకి వచ్చేవారు. లేదు అంటే ఇప్పుడు కొత్తగా లా లోపల ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అని డిప్లొమా కోర్సులు ఏదో వచ్చినా వాళ్ళు చెప్తున్నారు. మేము అట్లా కాకుండా
ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ తర్వాత ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతున్నాం, అమ్మాయిలు పోలీస్ స్టేషన్ పోతున్నారు 498 అంటే ఏదో కేసు క్రిమినల్ కేసు పెట్టడానికి. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, 1 2 3 టైమ్స్ కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళది ఏముంటుంది, వస్తే రాని లేకుంటే లేదు. ఇక్కడ అట్లా కాదు, మేము చేసేది అమ్మాయి తల్లిదండ్రులను అబ్బాయి తల్లిదండ్రులను సెషన్స్ వైజ్, 1 సెషన్ 2 సెషన్స్ 5 సెషన్స్ అట్లా వీ యూస్ టు స్పెండ్ విత్ ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ తోటి మేము కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక 5-6 సెషన్స్ 10 సెషన్స్ వరకు. అంటే ఖచ్చితంగా 5-6 సెషన్స్ అన్నా 10 సెషన్స్ అన్నా ఖచ్చితంగా ఫ్యామిలీ వస్తున్నారా అండి? రావాలి. ఎందుకు అంటే ఈరోజు ఇదొక ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఒక 20-30 ఎపిసోడ్స్ అయ్యేంత టాపిక్ ఇప్పుడు దట్ ఈస్ దేర్. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ మ్యారేజ్ కావడం అనేదే అతి కష్టంగా ఉంది. అలాంటిది ఒకసారి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ డైవర్స్ తీసుకున్న సందర్భంలో నెక్స్ట్ మ్యారేజ్ అవుతుందా? నెక్స్ట్ మ్యారేజ్ కష్టం. అట్లాంటప్పుడు ఎవరైతే నీకు దొరికినరో, మనకు ఒక ఇది ఉన్నది, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. అది మీరే చెప్తుంది, ఏం కాదు. ఇది అంటే ఆ నానుడి అనేదే ఉన్నది. అంటే మనకు భారతదేశంలో స్త్రీని గౌరవింపదేశం. అలాంటి స్త్రీ పురుషుని పట్ల, పురుషుడు స్త్రీ పట్ల ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఆ యొక్క కౌన్సిలర్స్ వాళ్ళు ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి చేస్తూ ఉంటారు. ఓకే, ఎవరు వస్తారా రారా అన్నది కాదు, కలవాలి అనుకుంటూనే మా దగ్గరకు వస్తారు. ఎవరిని మేము పోయి రమ్మనం. చాలామంది ఫ్యామిలీస్లలో పేరెంట్స్కి కలపాలని ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లలో భార్యాభర్తలు మంచిగా ఉంటారు, బికాస్ ఆఫ్ పేరెంట్స్ విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అమ్మ కావాలని వాడు నా వాళ్ళకి నేను మా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత మర్యాద ఇవ్వట్లేదని ఇతను, అమ్మ కావాలని వాడు, నా భర్త కావాలని ఈమె. పాపం ఈమె పెళ్లి చేసుకున్నది, 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చింది, 2 కోట్ల కట్నం ఇచ్చింది. ఒక డ్రీమ్ తోటి పెళ్లికి ముందు నేనే అన్ని సర్వస్వం నా భర్తకే ఇవ్వాలి అనుకొని అంటే ఉన్నది. ఈ అబ్బాయి కూడా అదే విధంగా 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి వస్తాడు. అత్తగారింటికి వచ్చినాక ఒకటే కొడుకు, ఓన్లీ సన్. తల్లికి ఏమవుతుంది అంటే నేను 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు వీడిని కన్నా 3 రోజులలో ఇది వాని ఏది కొంగుకు ముడేసుకొని పోతుందా అన్న ఒక పొజిషన్ స్టార్ట్ అవుతుంది. భార్యకి ఏముంటుంది, ఇప్పుడు నేను 30 ఏళ్ళు ఒక దగ్గర ఉండి ఒక గోత్రాన్ని, ఒక వంశాన్ని వదిలిపెట్టిన, ఒక వంశాన్ని మోయడానికి ఇంకో దగ్గరికి వచ్చిన. సహజంగా ఆడపిల్లలు పెళ్ళి అంటేనే ఎన్నో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తారు. అవును. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, భర్తగా నువ్వేం ఆలోచించాలి? ఆమె ఒక వంశాన్ని వదిలిపెట్టి, ఒక గోత్రాన్ని వదిలిపెట్టి నీ గోత్రాన్ని, నీ వంశాన్ని మోయడానికి వచ్చినప్పుడు నువ్వు ఆమెను ఏ విధంగా చూసుకోవాలి? కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పేరెంట్స్ కొన్ని కేసులల్లో అంటే దిస్ ఇస్ నాట్ ఏ ప్లాట్ఫామ్ చెప్పుకుంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినా, అడ్వకేట్ దగ్గర పోయినా కూడా ఏవి దాయద్దు. అలాంటి సందర్భంలో అత్త అంటే అమ్మాయిలు వచ్చి చెప్తారు, కాంజికల్ లైఫ్ బెడ్రూమ్లోకి రానియదు కొడుకును, కోడల దగ్గర పంపించదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అమ్మాయి ఏ విధంగా ఫీల్ కావాలి? ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఇన్సెక్యూర్ కాదు అంటే జీవితం ఏంటిది, వాటిది. అంటే అత్త మంచిగా ఉండాలనుకుంటుందా, చెడు కోరుకుంటారు. అంటే అప్పుడు అత్త మీద ద్వేషం అనేది స్టార్ట్ అవుతుంది, మా మీద ద్వేషం అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు. ఇది ఇట్లా ఉంటే ఈ అబ్బాయికి అమెరికా నుండి ఫోన్, వాళ్ళు అక్కడో చెల్లెనో, అరే ఇది చేయరా అని ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్. భార్యాభర్తల్ని ఇద్దరిని స్వేచ్ఛగా వదిలేయట్లేదు, అసలు వదిలేయట్లేరు. అదొక పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది ఈ మధ్యలో. అంటే జాయింట్ ఫ్యామిలీలో పెట్టాలి అంటే ఒక ఇష్యూ అవుతుంది, ఉండకుండా ఉంటేనేమో ఒక కాన్సెప్ట్ అవుతుంది. ఈ అమ్మాయిలు కూడా అత్తగారి పట్ల గౌరవ మర్యాదలు ఏమన్నా చేస్తున్నారు అంటే అది లేదు. అబ్బాయి మళ్ళా అమ్మాయి పట్ల ఏమైనా ప్రేమ ఉన్నదంటే అది కూడా లేకుండా సిచ్యువేషన్లు ఈ మధ్య కాలంలో చాలా ఉన్నాయి. ఈ యొక్క ప్రీ వెడ్డింగ్ ఇలాంటి కాన్సెప్ట్ను మేమేం చేస్తాము అంటే వీ హ్యావ్ ఎ పీపుల్ ఆఫ్ 20 మెంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇదే సబ్జెక్ట్ మీద వాళ్ళతో మేము కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి మేము అంటే వీ ట్రై టు షో సమ్ మూవీస్, సమ్ సినారియోస్. అంటే ఏంటి జీవితం, ఇప్పుడు మన సినిమాలతోటే కదా డ్రెస్సింగ్ వేసేది,
సినిమాల ద్వారానే కదా మన ప్రభావం, అంటే సినిమాల ప్రభావం మనిషి జీవితం మీద ఎంత ఉంటుందో అదే సినిమాలు చూపెడుతూ వాళ్ళ జీవితం పట్ల అవగాహన తెప్పించే కాన్సెప్టే మాది. అలాగే భార్గవ్ గారు ఇంకొక చిన్న డౌట్, అంటే ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కూడా చేస్తాము అని అన్నారు కదా, సహజంగా అంటే ఎట్లాంటి కపుల్స్కి, అంటే లవర్స్ బిఫోర్ మ్యారేజ్ లవర్స్గా వస్తే చేస్తారా, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ పీపుల్కే, అంటే మ్యారేజ్ కుదిరిన తర్వాత వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతుందా? ఈ కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఓకే, ఇది ఒక గుడ్ క్వశ్చన్. ప్రీ వెడ్డింగ్ లోపల ఎస్పెషల్లీ వీఆర్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ప్రజెంట్ జనరేషన్ లోపల న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉంది. మదర్ ఫాదర్ డాటర్ సన్, ఆర్ఎల్స్ మదర్ ఫాదర్ సన్, మదర్ ఫాదర్ డాటర్, అంతే. ఈ నలుగురే ఉన్నారు. ఈ నలుగురు తప్ప ఈ అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ ఈ యొక్క బయటి ప్రపంచం తెలియదు. మేనత్తలు, మేనమామలు, అంటే ఈ నలుగురితోటే ఒక జీవితం అనేది కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. మోర్ ఓవర్ ఇప్పుడు జరుగుతున్న సినారియో లోపల ఒక పెళ్లి విషయం లోపల ఎవరే కానీ అదర్ దెన్ కట్నం, పెళ్లి పట్ల ఒక మినిమం 50-60 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆ 50 లక్షలు అది ఖరాబ్ కాకుండా ఉండడానికి వి యూస్ టు టీచ్. ఒక అమ్మాయి వచ్చింది అంటే ఇప్పుడు మీరన్న లవర్స్ గురించి కాదు, ఎవరైతే మ్యారేజ్ సెటిల్ అయినా కాకుండా మ్యారేజ్ సెటిల్ అయినా కానోళ్ళైనా ఎవరైనా రావచ్చు. ఓకే, పెళ్ళేజ్కి వచ్చిన అమ్మాయి ఎవరైనా రావచ్చు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇది యాక్చువల్గా వి ప్లాన్ ఫర్ 3 months. తర్వాత చాలా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తర్వాత నో ఓన్లీ ఫర్ 15 days ఆర్ 10 days, డైలీ 3 hours 4 hours, 3 to 4 hours. ఎందుకంటే మనిషికి అంత ఓపిక కూడా లేదు. ఈ మధ్యకాలం లోపల ఎవరు కూడా అంత పేషెన్స్ లేరు. ఆ 3 hours కన్ఫైన్ చేస్తూ దానికోసం మేము మొత్తం ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ద్వారా వాట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ అంటే పెళ్లి తర్వాత భర్త భార్య ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, భార్య భర్త ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏంటిది అసలు మీ ఇద్దరు కలవడానికి ఏంటిది కారణం, కలిసి మీరు ఏం చేయాలి, ఒక పునర్నిర్మాణం చేయాలి, వంశ పునర్నిర్మాణం చేయాలి, ఒక భవిష్యత్ పునర్నిర్మాణం చేయాలి, ఇక్కడనే డిస్ట్రాయ్ చేసుకోవద్దు. ఓకే, ఫ్యూచర్లో డివోర్స్ వరకు వెళ్ళకుండా ఎట్లాంటి జాగ్రత్తలు ఎట్లాంటి జాగ్రత్తలు కాదు, మీరు ఒక ఆదర్శవంతమైన కపుల్గా సొసైటీకి చూపెట్టే విధంగా వీఆర్ ప్లానింగ్. ఓకే, ఎక్సలెంట్. నాకు తెలిసి పేరెంట్సే పిల్లలకి పెళ్లి చేయాలనుకునే దానికంటే ముందు పేరెంట్సే ఇనిషియేటివ్గా ఆలోచించి వాళ్ళే పిల్లల్ని పంపాలనిపిస్తుంది ఇట్లాంటి సెంటర్లు. ఇప్పుడున్న సినారియో లోపల ఓకే, ఇప్పుడు కొత్త వర్డింగ్ అనేది ఇప్పుడు సొసైటీలో ఉన్నది. డిఐఎన్కే, డింక్ అంటే తెలుసా? డిఐఎన్కే, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. ఓహో, ఓకే, అలాగా. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తాను, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తావు. నీకు పిల్లలంటే ఇంట్రెస్టా? లేదు. నాకు పిల్లంటే ఇంట్రెస్ట్ లేదు. చెల్తా. ఓకే, అంటే అలాంటి కాన్సెప్ట్ కూడా రూల్డ్ అవుట్ చేసి గతంలో ఒక కుటుంబంలో మన తాతలు మన తండ్రులు అంటే మన ఇళ్ళల్లో కుటుంబ నియంత్రణ అనేది లేకుండా 1982 నుండి 85 నుండి మనకు అంటే ఏంటిది మనకి ఈ కుటుంబ నియంత్రణ అనేది. దానికన్నా ముందు మీ తాత అంటే మా గ్రాండ్ ఫాదర్ చూసుకుంటే 12 మంది పిల్లలు, మా ఒక మేనత్తకు చూసుకుంటే ఆమెకు 12 మంది పిల్లలు. ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఇప్పుడున్న జనరేషన్ లోపల కొందరికి పిల్లలే లేరు, కొందరికి ఉన్నా కూడా ఒకలో ఇద్దరు. ఆ ఒకలో ఇద్దరు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్లోనే వాడిని హాస్టల్లో జాయిన్ చేస్తుంది. అంటే ఎక్కడ రిలేషన్ ఉన్నది? ఇప్పుడు డింక్ అనే పద్ధతి కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? నేను ఎందుకు చెప్తాను, మాది మీరే చెప్పాలి. డింక్ అనే పద్ధతి క్వశ్చన్ మీకే ఇస్తున్నా కదా. డింక్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్? కరెక్ట్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్? ఇప్పుడు ఎన్నో 7 జన్మలు బంధమే వివాహ బంధం, సప్తపది, మనకి ఇవన్నీ ఉన్నాయే వివాహ వ్యవస్థలో ఒక పార్ట్ అండ్ పార్సల్. దానిలో వాట్ యు ఆర్ డూయింగ్, స్త్రీని భగవంతుడు ఒక రూపంగా చేసింది. మగవానికి లేదు పిల్లలకి అనేది, ఎవరికి ఉన్నది? ఒక స్త్రీమూర్తికే ఉన్నది. ఆ స్త్రీమూర్తే మనకి చేసేది, పిల్లనిచ్చేది. ఆమెనే వద్దనుకుంటుంది అంటే వాట్ ఈస్ గోయింగ్, అంటే వాట్ ఈస్ సొసైటీ? ఇవన్నీ కూడా మనం కాదు, గవర్నమెంట్ కొన్ని రిఫార్మ్స్ చేయాలి. ఈ స్కీములు తీసేయాలి, పనికి ఆహార పథకము, రైతు బంధువులు తీసేయాలి. ఎస్పెషల్లీ మ్యాట్రిమోనీ విషయంలో కూడా గవర్నమెంట్ ఒక పాలసీ తేవాలి. అంటే నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. ఎందుకు అంటే ఆడపిల్ల పుడితే కళ్యాణ లక్ష్మి అని 25,000 ఇస్తానట్టు ఎవరైతే భార్యాభర్తలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కలిసి ఉంటే ప్రభుత్వం ఇన్ని పైసలు ఇస్తుంది అన్నది ఒకటి తేవాలి.
వితౌట్ ఎనీ కేస్. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కలిసి ఉంటే చాలా మరి. అంటే చెప్తున్నా 10 ఏళ్ళ లోపల ఏమైతే అంటే బండి ట్రాక్ మీదకి వచ్చేస్తుంది. 10 ఏళ్ళ తర్వాత ఎవరు పెళ్లి చేసుకోరు. ఈ మధ్య 10 ఏళ్ల తర్వాత డివోర్స్ కేసులు కూడా వింటున్నాం కదా. అది అనేది ఏమవుతుంది అంటే అప్పుడు అమ్మాయికి ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఏంటి అంటే ఇది ఒక లెందీ సబ్జెక్ట్. ఇది ఒక లెందీ సబ్జెక్ట్. ఇప్పుడు ఒకరిని క్రిటిసైజ్ అనేది కాదు, ఒకటి కాదు. ఇప్పుడు వివాహంలో ఒక పురుషుడు నేనే ఉన్నా. నాకు వివాహం అయినాక నా యొక్క లక్ష్మి ఎవరు అంటే నా భార్యనే. రేపటి నేను సంపాదించే ప్రతి ఒక్క పైసా లాస్ అయినా లాభమైనా నా భార్య ద్వారానే వస్తుంది తప్ప నా తల్లిదండ్రుల ద్వారా కాదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా నా విష్ కోరుకుంటుంది, నా మంచి కోరుకుంటుంది. కాబట్టి అవి గ్రోత్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక స్త్రీకి మళ్ళీ ఎవరు అంటే భర్తనే. నా భార్య మంచిగా కావాలి అంటే ఆమె ఎడ్యుకేషన్లోనే కానీ అది అంటే భార్యాభర్త రిలేషన్ అనేది ఒక లెందీ సబ్జెక్ట్. నేను చాలా ఈ మధ్య కాలం లోపల యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నాను. ఎవ్రీ వన్ ఎక్స్ప్రెసింగ్ దేర్ అంటే అది చెప్తూ ఉంటే సొసైటీ ఏ వీడియో ఛానల్స్ చూసినా అంటే ఏ చూసినా కూడా అట్లా వాట్సాప్ ఏది ఇంటర్నెట్ చూస్తే రీల్స్ ఎక్కువ వచ్చేది ఓన్లీ మ్యాట్రిమోనీ మీదనే వస్తుంది. ఓన్లీ మ్యాట్రిమోనీ మీదనే ఎస్పెషల్లీ ఎందుకు వస్తున్నాయి. ఇప్పుడు మీ కోర్టులలో చూసుకున్నా కూడా సివిల్ కేసెస్ లేవు, క్రిమినల్ కేసెస్ లేవు, చెక్ బౌన్స్ కేసులు లేవు. ఓన్లీ డీవీసీ, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్, డైవర్స్, మెయింటెనెన్స్, 498A, తర్వాత ఇద్దరు కొట్టుకుంటే 324, 307, లేకుంటే ఇళ్ళకి పోతే 447, 448. అంటే ఒక 10 కేసులు ఒక అడ్వకేట్, ఒక భార్యాభర్తలు ఇట్లా ఎవరు వచ్చినా కూడా ఒక 5 కేసులు అడ్వకేట్కి వచ్చేస్తాయి కనీసం. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఉన్నది. ఆ సిచ్యువేషన్కి ఎందుకు వస్తున్నారు అంటే కనీసం ఒక 10 మందిని తీసుకుంటే అందులో 8-9 మంది ఏదో కేసులు ఉన్నారు. కంపల్సరీ మంచి కాలనీలో ఉంటే ఒక అడ్వకేట్ మాత్రం బాగానే ఉంటుంది. అవును, ఫ్యూచర్లో అడ్వకేట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి స్కోప్ ఉంది, మంచి స్కోప్ ఉంది మ్యాట్రిమోనీ మీద. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్ మనము చేయబోయేది. ఇప్పుడు చాలామంది అడ్వకేట్సే కానీ ఏదే కానీ యూట్యూబ్ ఛానల్ లోపల అమ్మాయి అబ్బాయి వస్తే మేము విడాకులు ఇప్పిస్తాం, మీకు అది చేస్తాం. అది కాదు మనం చేయాలి, రిఫార్మ్ చేయాలి. మీరు విడాకులు కాకుండా మీరు చేసే రిఫార్మ్ అనేది ప్రజల లోపలికి పోవాలి, మనకు ఒక ఆలోచన పోవాలి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ లోపల మనం ఎస్పెషల్లీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ కొత్త జనరేషన్కు కోర్టు అనే పదం వాళ్ళ జీవితంలో రాకుండా, కోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ అనే జీవితంలో రాకుండా కేవలం ఫ్యామిలీ, మై ఫ్యామిలీ అనే సిస్టమ్ రావాలి. అవర్ ఫ్యామిలీ, మై హస్బెండ్, మై ఇన్లాస్ అన్న కాన్సెప్టే టోటల్ ఈ ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్. ఈ ప్రీ వెడ్డింగ్లో ఎస్పెషల్లీ మేము చెప్పేది ఏంటి అంటే మీరు ఒక ఆదర్శవంతులమైన ఒక కపుల్గా సొసైటీకి చూపెట్టే ప్రయత్నం 100%. అదొక మంచి డిఫరెంట్గా కూడా చేస్తున్నాం, వెరీ డిఫరెంట్ అన్నట్టు ఇన్నోవేటివ్గా చేస్తున్నాం. దానిలో ఎస్పెషల్లీ బిలో మిడిల్ క్లాస్ నుండి అప్పర్ క్లాస్ వరకు సెలబ్రిటీస్ కూడా వచ్చే విధంగా. ఇంకో విషయం మీకు చెప్పాలంటే ఈ రోజులలో మనకి మోస్ట్ ఆఫ్ ద డైవర్స్ ఫ్రమ్ సెలబ్రిటీ ఫ్యామిలీస్. వాళ్ళు ఎవరికి చెప్పలేరు, మింగలేరు, కక్కలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ అయ్యే విధంగా, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండడానికి. ఒకవేళ మ్యారేజ్ తర్వాత కూడా కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సెలబ్రిటీ వల్ల ఏంది నాకు పిల్లలు వద్దు, పిల్లలు కావాలి అన్న సందర్భం లోపల డైవర్స్ దాకా వచ్చింది, మళ్ళీ కలిసిపోవడం ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ కూడా మేము కట్టెలు చేసి వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి జస్ట్ వీఆర్ గోయింగ్ టు షో వాట్ ఈజ్ అంటే కర్మ సిద్ధాంతం లోపల ఇక్కడ కర్మ కూడా మేము వి ట్రై టు టీచ్ దెమ్. ఈ జన్మ లోపల నీకు వాట్ ఈజ్ గోయింగ్ టు మళ్ళీ నెక్స్ట్ జన్మ అయినప్పుడు నువ్వు అది ఆ జన్మ లోపల ఈ కర్మను ఫుల్ఫిల్ చేయాలి. ఈ రోజు ఈ భర్తను నువ్వు విడిపోయినావు అనుకో, మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈ భర్తతో కంటిన్యూ చేసి ఆ పార్ట్ 1, పార్ట్ 2 బాహుబలి లెక్క ఈ పార్ట్ 2 నువ్వు అక్కడ కంప్లీట్ చేయాలి. కాబట్టి ఆ పార్ట్ 1లోనే మొత్తం సినిమా కంప్లీట్ అయ్యే విధంగా వీ యూస్ టు టీచ్ దెమ్. సో భార్గవ్ గారు, ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అలాగే సొసైటీ మంచి కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.